నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో పరాభవనామ ఉగాది పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఒకరికొకరు తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తులతో సందడి చేశారు. కావలి పట్టణంలోని కలుగోలమ్మ తల్లి, కన్యకా పరమేశ్వరి, దుర్గామాత, సత్యనారాయణ స్వామి తదితర ఆలయాల వద్దకు చేరుకుని పూజలు చేశారు. స్థానిక శివాజీ సెంటర్లో ఆపస్ ఉపాధ్యాయ సంఘం వారు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. 12 సంవత్సరాలుగా ఉగాది సంబరం చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలకు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తరపున అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గత 12 సంవత్సరాలుగా నిర్విరామంగా సాగిస్తున్నాము. ఈ కార్యక్రమంలో అందరూ కూడా హాయిగా ఆనందంగా దేశభక్తి కలిగి ఉండాలని కోరుకుంటున్నాం. భారతదేశం అంతా కూడా ఘనంగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కావలి పట్టణంలోని శివాజీ సెంటర్లో గత 12 సంవత్సరాలుగా దిగ్విజయంగా హిందూ బంధువులందరూ కలిసి సమిష్టిగా కుల మతాలకు జాతి వర్గ వైషమ్యాలకు వ్యతిరేకంగా అందరూ సంయుక్తంగా జరుపుకున్న ఉగాది పండుగని ఘనంగా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం కార్యవర్గ సభ్యులందరికీ, ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందించిన దాతలందరికీ, మా యొక్క తెలుగు జాతి భరతమాత ముద్దు బిడ్డలందరికీ కూడా ఉగాది నామ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ పరాభవనామ సంవత్సరము చెడుపై మంచి, అహంకారాన్ని విడనాడి కష్ట సుఖాలన్నింటినీ వదిలేసి సుఖ సంతోషాలతో భారత జాతి ప్రపంచంలో అన్నింటిలో కన్నా అన్ని దేశాల్లో కన్నా ముందుంటూ అభివృద్ధి పదంలో ముందుకు ప్రయాణించాలని మన భారతమాత ప్రధానమంత్రి శ్రీ మోడీ గారి ఆచరణ, అమిత్ షా గారి కార్యదక్షత మరియు భారత జాతి ముద్దు బిడ్డలందరికీ కూడా సమిష్టిగా ముందుకు వెళ్తూ ఈ పరాభవన సంవత్సరం దిగ్విజయంగా నిర్వహించి ఈ సంవత్సరం అంతా కూడా భారత జాతి బిడ్డలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాన్ని కోరుకుంటూ వారి యొక్క తోడ్పాటును, వారి యొక్క కార్యదక్షతను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కావలి నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఉగాదిని మనందరం కూడా తెలుగు వారందరూ కూడా పవిత్రంగా జరుపుకుంటున్న వేళ ఈ పరాభవ నామ సంవత్సరం మనందరికీ కూడా ఆనందాన్ని ఇస్తుందని, ఉగాది పర్వదినం నాడు షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని మనం తింటున్నాం. అంటే జీవితంలో చేదు, పులుపు, కారము, ఉప్పు, వగరు, స్వీటు అన్నీ కలగలిపినదే జీవితం. దానికి నాంది పలికేదే ఈ ఉగాది. అందుకే అందరికీ కూడా ఉగాదిలాగే మన అందరి జీవితాలు కూడా ఉంటాయని మనసారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మీ ఆశీస్సులతో కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన కావలి నియోజకవర్గ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఈ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి. ఇది పేరు కాదు, ఓ బ్రాండ్. మండల రాజకీయాల్లో ఓ వైబ్. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆశీస్సులతో, యువనేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారి అండదండలతో కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలాధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సంవత్సర కాలంలోనే అందరివాడిగా మన్ననలు పొంది విపిఆర్ దంపతుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మండల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న శ్రామికుడు పవన్ రెడ్డి. నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ క్యాడర్ కు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ తన ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చే పవన్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ పరాభవనామ ఉగాది పర్వదినం నుంచి ఎదురులేని నేతగా ఎదగాలని, మండలానికి అండగా నిలవాలని, ఎల్లప్పుడూ పవన్ రెడ్డికి విపిఆర్ దంపతుల ఆశీస్సులుండాలని, పవన్ రెడ్డి ఎప్పటికీ విపిఆర్ కుటుంబానికి భక్తుడిగా కొనసాగాలని మనసారా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే పవనన్న. ఇట్లు హెచ్ఎంబి మరియు ఇందుకూరుపేట మండల టీడీపీ కార్యకర్తలు.